వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొర వినను. చూసారేమంటున్నాడు? దేవుడికి కావాల్సింది పాపం మానతం కావాలి. అన్నం మానేసి దేవుడి దగ్గర ఏడవటం కాదు, పాపం మానేస్తే చాలు దేవుడికి. అర్థమవుతుందా? పాపం మానేస్తే నువ్వు ఏడవలసిన అవసరం లేదు. అది అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఇక ఇరిమియా గ్రంథము 14 అధ్యాయము 12-14 వచనం చదువుకున్నాం. ఇరిమియా గ్రంథము ఎంత కఠినమైన మాటలు మాట్లాడుతున్నాడో చూడండి. పాపం మానకుండా ఉపవాసం ఉన్నందువల్ల మరి ఎంత కఠినమైన మాటలు మాట్లాడుతున్నాడో చూడండి ఒకసారి. వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొర వినను. చూసారేమంటున్నాడు? వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొర వినను అంటున్నాడు. వాళ్ళు ఇశ్రాయేలీల గురించి మాట్లాడుతున్నాడు. ఈనాడు ఎవరైనా నేను ఉపవాసం ఉంటున్నానని చెప్పుకుంటే వారు ఏమి పాపం మానకుండా, ఆజ్ఞలు ఏమి గైకొనకుండా అన్నం మానేసి ఉపవాసం ఉంటున్నానని చెప్పుకుంటే వీరి మొర కూడా వినడో. ఏమంటున్నాడు చూడండి. వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొర వినను. వారు దహన బలి అయినను నైవేద్యమైనను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను. ఖడ్గము ఇంకా అంగీకరించనన్నాడు. ఇంకా తీసుకెళ్తున్నాడు లోతుకి. ఎంత కోపం రగులుకుంటుందో చూడండి దేవుడికి. దేవుడి దగ్గర ఆశామాషగా ఉండకూడదు. దేవుడి దగ్గర కుప్పి గంతులు అంటారు చూసారా, అలాంటివి వేయకూడదు. మనుషుల దగ్గర వేసి కుప్పి గంతులు దేవుడి దగ్గర వేయకూడదు. నటనా జీవితం దేవుడి దగ్గర ఉండకూడదు. బతికితే పూర్తిగా దేవుడి కోసం బ్రతకటం, లేదా లోకంలో బతకటమే. దేవుడి దగ్గరికి వస్తే ఎలా ఉండాలంటే ఇక చిత్తమండి ఇక మనందరం అలాగ ఉండిపోవాలి. కుప్పి గంతులు వేస్తే చూడండి ఎట్ట తీసుకొని వెళ్తున్నాడు. ఇంకా సీరియస్ వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది ప్రభువుకి. ఖడ్గము వలనను క్షామం వలన తెగులు వలన వారిని నాశనం చేసేదను. ఇదేంటండి? వారు ఉపవాసం చేసినప్పుడు నేను వారి మొర వినను అన్నాడు. బాగానే ఉంది. ఇంకేం చేస్తానంటున్నాడు? ఇంకా పాపం ఉండి ఉపవాసం ఉంటున్నారు, దేవుడి ఆజ్ఞలు గైకొనకుండా ఉపవాసం ఉంటున్నారు, దేవుడి చిత్తాన్ని నెరవేర్చకుండా ఉపవాసం ఉన్నారు ఆనాడు ఇశ్రాయేలీలు. అంటున్నాడు, ఏమంటున్నాడు? ఖడ్గమును క్షామమును తెగులును వారి మీదకి నేను పంపించి నాశనం చేస్తానంటున్నాడు.